వెల్కమ్ టు బిగ్ ఫైట్. ఇక హైదరాబాద్ జిల్లాపై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. కోటి మందికి పైగా నివసించే భాగ్యనగరంలో సంపన్న ప్రాంతాలతో పాటు బస్తీలు అధికంగా ఉన్నాయి. ఏ వర్గం ఓట్లు ఎవరి విజయానికి దోహదం చేస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏపీ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడి వారి ఓట్లు కీలకంగా ఉన్నాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో 7 స్థానాల్లో మజ్లిస్ పూర్తి అయినట్టు ప్రదర్శిస్తుండగా మిగతా 8 నియోజకవర్గాలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది. హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 44,42,458 ఓటర్లు ఉన్నారు. ఇందులో 22,79,581 మంది పురుషులు కాగా 21,62,577 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో 300 మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 15 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు ప్రచారంలో ముందున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, మంచి చెడుల్లో జనానికి సహాయం చేయడం, సమస్యల పరిష్కారం, డిగ్రీ కళాశాలల నిర్మాణం, అడ్డగుట్టలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం పద్మారావుకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కుమారులు నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు కొంత ప్రతికూలతను చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో ముస్లింల ఓట్లు 47,000, క్రిస్టియన్ ఓట్లు 24,000. సాహా రైల్వే ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ తనకు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి బరిలో దిగారు. ఓవరాల్గా ఎలక్షన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాపై కూడా పట్టు సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మందికి పైగా కూడా జనావాస ఉండే ఈ హైదరాబాద్ జిల్లాలో 44 లక్షల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 22 లక్షల ఓట్ల పురుషులు ఉంటే 21 లక్షల ఓట్లు కూడా పురుషులు ఉన్నట్టు స్త్రీలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీటందరిపై పట్టు సాధించి ఈసారి హైదరాబాద్ జిల్లాను తమ కైవసం చేసుకునేందుకు అని త్రిముఖ పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపు ఈ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఎంఐఎం పార్టీ 7 నియోజకవర్గాలకు కూడా పాగా వేసి తిరుగులేని మెజార్టీని కూడా సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం 15 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం పార్టీ 7 నియోజకవర్గాలకు కూడా ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వస్తుంది. మిగతా 8 నియోజకవర్గాలపై కూడా పట్టు సాధించేందుకు వేరే పార్టీ అన్ని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు సనత్ నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి నీలిమ ఉన్నారు, అదేవిధంగా మరి శశిధర్ రెడ్డి కూడా ఇటు బీజేపీ పార్టీ నుండి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిముఖ పోరు కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు సనత్ నగర్లో కొంచెం అనుకూలమైన అంశాలు కూడా ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందరు నాయకులు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుసు. మరోవైపు చూసుకుంటే జూబ్లీ హిల్స్ నుండి చూస్తే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కావచ్చు, అదేవిధంగా హజారుద్దీన్ కూడా తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. వారిద్దరి మధ్యలో ధీటుగా కూడా దీపక్ రెడ్డి కూడా నేను కూడా యుద్ధంలో ఉన్నానని కూడా సై అంటే సై అని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1,40,000 ఓటర్లు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వీరన్నీ కూడా నాకే వస్తాయని కూడా ఇటు హజారుద్దీన్ కూడా ఆశ పెట్టుకుంటే, మరోవైపు చూసుకుంటే టీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, తాను చేసిన అభివృద్ధి కూడా తాను గెలిపిస్తుందని కూడా మాగంటి గోపీనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గం గుర్తు చేయగానే అందరికీ గుర్తొచ్చేది పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అభ్యర్థిగా కూడా అక్కడ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రిగా పనిచేసినటువంటి దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. వీరితో పాటు
బీజేపీ నుండి కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి ముగ్గురు కూడా త్రిముఖ పోరు అనడం కంటే కూడా ఇటు దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి కూడా తీవ్రమైన పోటీ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం ప్రతికూలంగా కూడా దానం నాగేందర్కు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు 5 సార్లు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పీజేఆర్కి వాళ్ళ బిడ్డ వారసురాలుగా కూడా ఇటు ఖైరతాబాద్ ప్రజలు కూడా చూస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే అనుకూలంగా కూడా పీజేఆర్ క్యాడరు అదేవిధంగా పేరు కూడా ఇటు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇటు పీజేఆర్ కొడుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఇటు అతని ప్లేస్లో అజరుద్దీన్ కూడా జూబ్లీస్లో ఇవ్వడంతో పాటు ఇటు కొంచెం క్యాడర్ కూడా నిరాశ ఉందని కూడా జూబ్లీస్ అభ్యర్థిపై కూడా కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 15 నియోజకవర్గాల్లో ఇప్పటికే 7 స్థానాల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులు విజయానికి కైవసం చేసుకుంటూ వస్తున్నారు. వారి కంచుకోటలో కూడా మారిపోయాయి. మరో 8 స్థానాల్లో కూడా అభ్యర్థులు అయితే తమ గెలుపు కోసమే తీవ్రమైన కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సికింద్రాబాద్లో కూడా పద్మారావు గెలుపు దిశగా వెళ్తున్న కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైన క్యాండిడేట్ లేకపోవడంతో కూడా మరొకసారి ఆయనే గెలుస్తారని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే నాంపల్లిలో కూడా ఈసారి ఇటు రాజాసింగ్ కూడా గెలుపు దిశగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా చివరి క్షణాల్లో ఇటు నామినేషన్లు వేయడం కావచ్చు, అదేవిధంగా బీఫామ్ అందుకున్న నేపథ్యం కావచ్చు, ఇటు హిందుత్వవాదం ఎక్కువ కూడా ఇటు నాంపల్లిలో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ ఉంటే అక్కడికి సెటిలర్స్ కూడా బాగా ఓట్లు ఉంటాయి. వారందరూ కూడా హిందూ మతానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో భారీ ఎత్తున కూడా ఇతర రాష్ట్రాల ఓటు బాగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇటు కుక్కడపల్లి స్థానాన్ని కూడా ఇప్పటికే బీజేపీ ఇటు జనసేనకి కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ సెటిలర్ ఓట్లు కూడా భారీ ఎత్తున కూడా ఇటు కుక్కడపల్లిలో ఉంటారు. కాకపోతే అక్కడ మాధవరం కృష్ణారావు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో వారందరూ కూడా తమకే ఓటు హక్కు ప్రజలు వేస్తారని కూడా చెప్తున్న ధీమా పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అభ్యర్థులందరూ కూడా ఇటు సెటిలర్ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరి మద్దతు తమకే ఉందని కూడా ఎవరికి వారే చెప్పుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 5 గంటల వరకే ఎలక్షన్ ప్రచారం చేయాలని కూడా ఈజీ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తమ ఓటర్లు కలిసేందుకు కూడా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెకండ్ కేడర్ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రోడ్స్ భారీ ఎత్తున కూడా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు శరత్ నగర్లో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రోడ్ షో నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు ఈసారి కీలకంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలంటే హైటెక్ విజయం సాధించాలని కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేయబోయే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పటికే దాదాపు 80% నియోజకవర్గాలు కూడా సీఎం కేసీఆర్ పర్యటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నుండి కూడా ఈసారి అగ్రనేతలందరూ కూడా ఇటు హైదరాబాద్లో మక్కం వేసి ఇతర జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా హైదరాబాద్లో రాహుల్ గాంధీ పర్యటించిన పరిస్థితి మనం చూసిన వారందరూ కూడా ఇటు కర్ణాటక ఎలక్షన్ల నేపథ్యంలో అక్కడ గెలిచిన జోస్తో కూడా తెలంగాణలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలన్నీ కూడా కైవసం చేసుకుని తెలంగాణలో అధికారం రావాలని కూడా వారు చూసిన ప్రయత్నం మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే బీజేపీ కూడా బీసీ నినాదంతో కూడా ఇటు ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ అభ్యర్థిని కూడా ముఖ్యమంత్రిని చేస్తామని కూడా బహిరంగంగానే మోడీ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మోడీ కూడా ఇప్పటికే 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో కూడా రోడ్ షో కూడా మోడీ నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే యమునా తీరైనట్టు కూడా వాళ్ళ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 30వ తారీఖున తెలంగాణ ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది మనం చేసి చూడాల్సి ఉంది. ఇటు బీజేపీకి ఓటు వేస్తారా, బీఆర్ఎస్కి ఓటు వేస్తారా, కాంగ్రెస్కి ఓటు వేస్తారనేది కూడా మనం ప్రశ్నాత్మకంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున ఎవరికి విజయం సాధిస్తారనే దాని కోణంలో కూడా అందరూ కూడా ఎదురు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు కూడా ఎన్నికల ప్రచారం ముగించుకొని అభ్యర్థులందరూ కూడా వెళ్ళిపోవాలని కూడా ఈసీ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి కూడా వారి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన నేతలందరూ కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఇతర నియోజకవర్గాల్లో వారికి మద్దతుగా వెళ్ళిన అభ్యర్థులకు మద్దతుగా వెళ్ళిన వారందరూ కూడా నియోజకవర్గాల్లో వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో భారీ ఎత్తున కూడా నగదు పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే
ఇటు కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ అభ్యర్థి అజరుద్దీన్కి సంబంధించిన నేతలు కాంగ్రెస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్కు ఏకేకాన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏకేకాన్ కూడా డబ్బులు సమకూరుస్తున్నారు. అతని ఇంట్లో భారీ ఎత్తున కూడా డబ్బులు నిల్వ చేశారనే కోణంలో కూడా ఈసీ కాంపిటీషన్ నేపథ్యంలో కూడా 2 రోజులు ఒక రోజు మొత్తం కూడా అక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చివరిగా అక్కడ ₹1 కూడా దొరకలేని కూడా ఈసీ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో నగదు కావచ్చు, అదేవిధంగా బంగారం కూడా పట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. బొల్లారం వద్ద 1000 కిలోల గంజాయి కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు యువతను ఆకర్షించేందుకు ఇటు డబ్బుల రూపంలో కావచ్చు, మద్యం రూపంలో కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాల రూపంలో కూడా భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో సరఫరా అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో 730 కోట్ల వరకు కూడా నగదు పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణలో అధికంగా కూడా నగదు పట్టుబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరికట్టేందుకు. ఎందుకంటే ఎన్నికలకు 3 రోజుల సమయం ఉంది కాబట్టి, 2 రోజుల సమయం ఉంది కాబట్టి వాటన్నింటినీ అరికట్టేందుకు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వీటన్నింటి కూడా అరికట్టే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ 15 నియోజకవర్గాలు ఎంఐఎం ఈసారి కూడా 7 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందుతుందా లేదని చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మరో 8 స్థానాల్లో కూడా ఇప్పటికే పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమకే ఓటు వేయాలని కూడా ప్రజల మధ్యలో వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరందరినీ కూడా ప్రజలు ఎవరి వైపు ఉంటారనే కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రజలు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారా, బీజేపీకి సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనే కోణంలో కూడా సైలెంట్ ఓటింగ్ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ కూడా తమ పార్టీ చేసిన సంక్షేమ పథకాలే తమకు గెలుపులు కూడా తీసుకొస్తాయని కూడా కొంతమంది నమ్ముతుంటే, కొంతమంది హిందుత్వ ఓట్ బ్యాంక్ పై కూడా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతకుముందు చేసిన అభివృద్ధిని కూడా చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6 గ్యారంటీల పేర్లతో కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే కోణం కూడా కీలకంగా మారిందని మనం చూపుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు అందరూ కూడా ఎవరు కూడా ప్రచారాలు చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. దాదాపు ఈసారి 1,00,000 మంది పోలీస్ అధికారులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది కూడా ఉంటున్నారు. ప్రచార భద్రత కూడా కల్పిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎన్నెన్నో లేని విధంగా ఈసారి ఇంటి నుండే ఓటు హక్కును వేసుకునే అవకాశం కూడా కొంతమంది ఇటు 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే ఇటు వికలాంగులకు కూడా కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరు గెలుస్తారనే కోణం మనకు ఇంకా టైం పట్టాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు ఓవరాల్ చూస్తే మరికొద్ది సమయంలో కూడా ఎన్నికల ప్రచారం ముగనుంది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆగి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య. ఇక కంటోన్మెంట్ విషయానికి వస్తే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత, కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ తండ్రి పేరుతో ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా గణేష్ నారాయణ ఉన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల, సాయన్న కుమార్తె లాస్యనందితకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న హయాంలో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ప్రచారం చేయడంతో లాస్యనందితకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఇక సనత్ నగర్ విషయానికి వస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి కోట నీలిమ, బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా 2 పడక గదులు, ఇల్లు, రహదారులు, కల్వర్టులు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు తలసానికి కలిసొచ్చే అవకాశం ఉంది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారస్తులు, ఉత్తరాది ఓటర్లు కీలకంగా మారనున్నారు. 2018 ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలిచిన తలసానికి ఆ తర్వాత వచ్చిన ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
ఇక నాంపల్లి విషయానికి వస్తే నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జాఫర్ హుస్సేన్ కు ఈసారి టికెట్ దక్కలేదు. అయితే ఆయనకు బదులు మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ను ఎంఐఎం బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ పతంగి పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. రెండు పార్టీల విజయ అవకాశాలని పోలింగ్ శాతం నిర్ణయిస్తుందని అంటున్నారు. మజ్లిస్ ను గెలిపించినప్పటికీ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజు, ఇరుకు రోడ్ల వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. దానం నాగేందర్, విజయారెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంటున్నారు. డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్, ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాలలో వరద నీటి కష్టాలు దానం నాగేందర్కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి మన హైదరాబాద్ సిటీలో బీజేపీకి సంబంధించిన అంశాల గురించి మా ప్రతినిధి స్వప్నను అడిగి తెలుసుకుందాం. స్వప్న, చెప్పండి. హైదరాబాద్ జిల్లాలో పట్టు సాధించేందుకైతే బీజేపీ గట్టి వ్యూహాలే రచిస్తుంది. హైదరాబాద్ కి సంబంధించి ఉన్నటువంటి ఓటర్స్ ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ సెటిలర్స్ లో ఓటుకు సంబంధించి ఏం చేయాలి అనే విషయానికి సంబంధించి ఇప్పటికే జనసేనతో పొత్తులో భాగంగా, ఎందుకంటే ఒకసారి జనసేనతో వెళ్తే సెటిలర్స్ ఓట్లు పడతాయనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఏంటంటే ఒకవేళ వర్గీకరణకు అనుకూలంగా వెళ్తే మాదిరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అదేవిధంగా బీసీకి సంబంధించి ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా మనం హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 44,42,500 మంది ఓటర్లు ఉంటే దీనిలో ఇటు స్త్రీలు, పురుషులు అంటే దాదాపు ఇద్దరు కూడా సమాన సంఖ్యలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు 15 నియోజకవర్గాలు, మొత్తంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఎంఐఎం కంచుకోటగా ఉన్నాయి. సో అక్కడైతే మిగతా చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి కిందక పోరైతే ప్రస్తుతం. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో, ఎందుకంటే అర్బన్ ఓటింగ్ ని ఎక్కువగా నమ్ముకుంది బీజేపీ, అక్కడే ఎక్కువగా సీట్లు వస్తాయనేటువంటి ఆశతో కూడా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఏం చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా రాజసింగ్ ఆల్రెడీ తన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గోషామాలకు సంబంధించి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ఉన్నారు. దాంతో పాటు ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు అంబర్పేటకు తీసుకున్న కృష్ణ యాదవ్ కూడా ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. అది కిషన్ రెడ్డికి కంచుకోట లాంటి ప్రాంతం. మరోవైపు మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని 2-3 చోట్ల ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామనేటువంటి, ఎందుకంటే గతంలో 5 ఉంటే 5 ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ గతంలో గెలుచుకుంది. కాబట్టి వాటిలో కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఏ మాత్రం వీలైనా కూడా ఆ స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో అయితే బీజేపీ ఉంది. దానికి సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఇప్పటికే మోదీ, అమిత్ షా, అదేవిధంగా కేంద్ర నాయకులు చాలా మంది వచ్చి ఇక్కడ పర్యటనలు చేసి వెళ్తున్నారు. సో మొత్తానికైతే బీజేపీ గట్టి వ్యూహంతోనే హైదరాబాద్ లో ముందుకెళ్తుందని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి పూసరాజు పోటీ పడుతున్నారు. జీవో నంబర్ 58, 59 సమస్యలు, డ్రైనేజీ ఇక్కట్లు ముఠా గోపాల్కు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంబర్పేట నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు కీలకంగా ఉన్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ పై స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు బీఆర్ఎస్ తరఫున బరిలో ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన రోహిన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్థానికేతరుడు అనే అంశం రోహిన్ రెడ్డికి ప్రతికూలంగా ఉంది. మూసీ పరివాహకంలో నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు కాలేరు వెంకటేష్ కు కలిసొచ్చే అవకాశాలున్నాయి. అయితే స్థానిక బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కి దక్కింది. ఓవరాల్గా సిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో కూడా కొంత ఎంఐఎం మాత్రం అధికంగా ప్రాబల్యం ఉంటుంది. హైదరాబాద్కు సంబంధించి సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎంది అత్యధికంగా ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ 7 నియోజకవర్గాలు మినహాయిస్తే ఇంకా 8 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 8 నియోజకవర్గాలు కోసమే ఇటు త్రిముఖ పోటీ ఉండనుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. ఈ 3 పార్టీలు కూడా ఆ స్థానాలపై మాత్రం కన్ను వేశాయి. ఖచ్చితంగా ఈ 8 స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. కానీ కొంతమేర మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ 8 నియోజకవర్గాల్లో సుమారు 5 నుంచి 6 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తానన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వస్తే మాజీ క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ మైనార్టీ ఓట్లకు సంబంధించి అధికంగా ఉన్నాయి. 80,000 ఓట్లు మైనార్టీకి సంబంధించిగా ఉన్నాయి. అవన్నీ కూడా మాకే అనుకూలిస్తాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ అధికార పార్టీ నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాడు. తాను ఖచ్చితంగా మరోసారి గెలుస్తానని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్యంగా అక్కడ గతంలో పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసేది. కానీ అతన్ని తప్పించి క్రికెటర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ మాత్రం తీసుకొచ్చి అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం పోటీకి నిలిపింది. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మీద అలిగి అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం జాయిన్ కావడం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా అజారుద్దీన్ గెలుస్తాడని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మైనార్టీ ఓట్లు కూడా కొంత మేర కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఉన్న పీజీఆర్కి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం కాంగ్రెస్ ఖాతాలో ఖచ్చితంగా వస్తుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా స్వయంగా పీజీఆర్ కూతురు విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది. అక్కడి నుంచి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ద్విముఖ పోటీ మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా దానం నాగేందరే మరోసారి గెలుస్తాడనేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ అక్కడ పీజీఆర్ కూతురుగా కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా గతంలో పీజీఆర్కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా కూడా కనిపిస్తుంది. విజయారెడ్డి కూడా నిత్యం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో కూడా విజయారెడ్డికి అనుచర బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది
ఉంటుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి ఈ 8 నియోజకవర్గాలు ఏవైతే హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయో ఆ 8 నియోజకవర్గాల్లో కూడా సుమారు 5 నుంచి 6 నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇకపోతే ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా అక్కడ పోటీలో ఉన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, అదేవిధంగా గతంలో హైదరాబాద్ ఉమ్మడి గ్రేటర్కు సంబంధించి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు అంజన్ కుమార్ యాదవ్. తన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా గతంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గతంలో కూడా పోటీ చేసి కొద్ది తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ నియోజకవర్గంలో మాత్రం తన తండ్రి మాజీ ఎంపీ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ మాత్రం ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆ స్థానం కూడా ముషీరాబాద్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాడని. ఇక గాంధీ భవన్కి ఆనుకొని ఉన్నటువంటి నాంపల్లి నియోజకవర్గానికి వస్తే ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ ఉన్నాడు. గతంలో 2018లో కూడా పోటీ చేసిన సందర్భంలో కూడా స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తూ ఉన్నారు. మైనార్టీకి సంబంధించిన నేత అయినప్పటికీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో కలిపి మైనార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా కలిసి వస్తుందనేసి మాత్రం ఫిరోజ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి విక్టరీ ఉంటుంది నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీది అని మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ 8 నియోజకవర్గాల్లో మాత్రం పాగా వేసింది మొదటి నుంచి కూడా. ఎందుకంటే గతంలో 2018 ఎన్నికల్లో కూడా ఏ ఒక్క సీటు కూడా గెలుచుకోని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాంట్లో భాగంగానే ఇటు కంటోన్మెంట్ విషయానికి వస్తే కంటోన్మెంట్ విషయంలో గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేస్తూ ఉంది. గద్దర్ చివరి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కావచ్చు, గద్దర్కు ఒక ప్రాముఖ్యత ఉంది తెలంగాణలో. ఆ ఉద్దేశంతోనే చివరి నిమిషంలో మాత్రం కంటోన్మెంట్కు చాలామంది అభ్యర్థులను అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మాత్రం గద్దర్ కూతురు వెన్నెలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గద్దరు లేనప్పటికీ అతనికి ఉన్న అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కావచ్చు, వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో. కానీ గతంలో మాత్రం ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆశతో ఉంది. ఖచ్చితంగా గద్దర్ కూతురుకు చివరి నిమిషంలో ఇచ్చినప్పటికీ దాంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా వెన్నెలకు సపోర్ట్ చేస్తూ మాత్రం స్థానికంగా ఉన్న నేతలంతా కూడా వెన్నెలకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భం ఉంది. కేవలం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా వెన్నెలకు మద్దతుగా కూడా ఇప్పటికే అగ్రనేతలంతా కూడా ఇప్పటికే మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. కేవలం కంటోన్మెంట్ విషయంలో ఇటు ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏపీ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా, రాజస్థాన్ నుంచి అక్కడ ఓటర్లు కూడా ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉంటారని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా స్వయంగా అక్కడ పాల్గొన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కంటోన్మెంట్ని కాంగ్రెస్ ఖాతాలో వేయాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించే ఖచ్చితంగా వెన్నెలను గెలిపించుకోవాలనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఓవైపు జూబ్లీహిల్స్, ఖైరతాబాదు, కంటోన్మెంటు, నాంపల్లి, అదేవిధంగా అంబర్పేట విషయానికి వస్తే గతంలో బీజేపీ వరుసగా విజయాలు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించాడు గతంలో. అయినప్పటికీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంతా వాస్తవానికి డి అంటే డి అనే స్థాయి మాత్రం కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. కొంత బీజేపీ అవసరమైతే బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మలక్పేట విషయానికి వస్తే కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మాత్రం 1-1 ఉంది. ఇటు ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్బర్కు మాత్రం అక్కడ మైనార్టీకి సంబంధించిన అక్బర్కి మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అక్బర్ కూడా బలమైన నేత. అక్కడ సెటిలర్ ఓట్లు కూడా మలక్పేటలో ఉంటాయి, అదేవిధంగా మైనార్టీ ఓట్లు కూడా ఉంటాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు మైనార్టీ ఓట్లు కూడా అక్బర్కు కలిసే అంశంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి గోచర్ల నియోజకవర్గంలో కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పోటీ చేస్తున్న నేపథ్యం ఉంది. కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి బలంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా రాజాసింగ్ కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా కొంత బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రాతినిధ్యంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇక్కడ గోచర్లకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజాసింగ్ ని సస్పెండ్ చేసినప్పటికీ ఎన్నికల ముందు కేవలం 4 రోజుల ముందే కూడా సస్పెండ్ తొలగించిన నేపథ్యంలో కూడా బీజేపీ మరోసారి
రాజా సింగ్ కూడా పోటీ చేసిన నేపథ్యంలో కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెంటబడి ఉందని చెప్పి మొత్తానికి ఇంతకుముందు చెప్తున్నట్టు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మలక్పేట్, కంటోన్మెంట్ ముషిరాబాద్ 5-6 నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే ఉద్దేశంతో మొత్తం. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హోరాహోరీ తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం సై అంటే సై అంటున్నారు. పేరుకే సంపన్నులు ఉండే నియోజకవర్గమైన పేదల బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా 1,40,000 మంది ఉన్న మైనార్టీ ఓటర్లు సహా మధురానగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీలలో సెటిలర్స్ కీలకంగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధినే గెలిపిస్తోందని మాగంటి గోపీనాథ్ ధీమాగా ఉండగా, మైనార్టీ యువత ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఆశలు పెట్టుకున్నారు. ఇక గోషామాయిల్ విషయానికి వస్తే పాత బస్తీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 మజ్లిస్ సత్తా చాటుతోంది. గోషామాయిల్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ గెలుస్తూ వస్తోంది. బీఆర్ఎస్ నందకుమార్ బయలు ఉండగా కాంగ్రెస్ నుంచి సునీతారావు పోటీ చేస్తున్నారు. గోషామాయిల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పట్టుదలతో ఉన్నారు. పాత బస్తీలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక యాకత్పుర విషయానికి వస్తే ఎమ్మెల్యే షాషా ఖాద్రీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను మారుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగతా స్థానాలలో సిట్టింగ్లకే ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. చాందాయన్గుట్ట నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు బావుట ఎగురవేస్తాననే ధీమా అక్బరుద్దీన్ ఓవైసీలో వ్యక్తమవుతోంది. ఇక ట్విన్ సిటీస్కి సంబంధించి ట్విన్ సిటీస్లో బీఆర్ఎస్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి మహేందర్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి. శిరీష, గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి దాదాపు ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పొచ్చు. ఆ రకంగా ఉంది గులాబీ పార్టీ పరిస్థితి. ఆ సిటీలో నిలుస్తున్న తెలంగాణ ప్రాంత వాసులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, సెటిలర్ ఓటర్ అంటారు వీటందరినీ కూడా. ఈ సెటిలర్ ఓటర్స్ తో దాదాపు బీఆర్ఎస్ ఎక్కువగా ఊహించుకుంది, కానీ ఊహించినట్టుగా ఫలితాలు ఉంటాయా? ఆ రకంగా వాళ్ళంతా 4 ప్రచారాలతో ప్రయత్నాలు చేసినప్పటికీ మరి అవన్నీ కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయా అనే దానిపైన అయితే దాదాపు డౌట్ అనేది చెప్పొచ్చు. ఆ రకంగా ఉన్నటువంటి ప్రచారాలకు ఎక్కువగా చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం, అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా స్పందన రాకపోవడంతో ఎక్కువ మాటకు ఆంధ్రప్రదేశ్ వాసులు ఇక్కడ ఉండడంతో మరి చంద్రబాబు అభిమానులు ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ కేటీఆర్ కానీ స్పందించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పైన గురణ ఉన్నారు. మరోపక్క వాళ్ళ వరదలు వచ్చినప్పుడు కూడా సిటీ అతలాకుతలం అవుతుండడంతో ఆ రకంగా కూడా దాదాపు నగరంలో దాదాపు వ్యతిరేకతనే ఉందని చెప్పొచ్చు. అందుకు నిదర్శనం గతంలో జిహెచ్ఎంసీలో ఎలక్షన్ లో బీజేపీకి వచ్చిన ఫలితాలని అనుకోవచ్చు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఈ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి దాదాపు చేరుకుంది. ఈ రోజుతో మరి కొన్ని గంటల్లో ముగిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్ని పార్టీలు చావో రేవు అన్నట్టుగా తలపడుతున్న విషయం తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతం సామాజిక వర్గాల వారిగా ఓటర్లు చేరువయ్యేందుకు పార్టీలు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేస్తున్నాయి. ఆ రకంగా ఇప్పటికే గ్రేటర్లు మాత్రం ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చిన వారు ఎక్కువగా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వారు ఎక్కువ ఉండడం, వారిపైనే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్లో మెజారిటీ సీట్లు గెలవాలంటే మాత్రం దాదాపు వారి ఓట్లు కీలకంగా ఉంటుంది. సో పార్టీ అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం 2014-18 ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇతర ప్రజలు ఓట్లు
అన్ని పార్టీలు కీలకంగా భావించాయి. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన ఇప్పట్లో సామాజిక వర్గాల వారిగా చూస్తూనే ఉన్నాం. గతంలో ఇప్పుడు కూకట్పల్లి కావచ్చు, లింగంపల్లి కావచ్చు, అన్ని కూడా సామాజిక వర్గాలు కూడా ఆధారిత ఓట్లు పెట్టుకోవచ్చు. సో మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇప్పటికీ గులాబీ పార్టీ అభ్యర్థులు కూడా ఆయా సామాజిక నేతలతో భేటీలు అవుతున్నారు, ఆ పనిలోనే ఉన్నారు. చివరి దశలో ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఆయా సామాజిక వర్గంలో భేటీలు నిర్వహించారు. 2014-18 ఎన్నికల్లో సరికి చూస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్ మాత్రం కాస్త భిన్నంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక యాకుత్పురా కానీ, కంటోన్మెంట్ కానీ, సికింద్రాబాద్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు సికింద్రాబాద్ లో సిట్టింగ్ పద్మనాభ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. నిత్యం ప్రజల్లో ఉండడం, మంచి చెల్లో జనానికి సాయం చేయడం అనేది ఆయనకున్న కలిసి వచ్చే అవకాశం ఉంది, అరుణ్ గెలిచే అవకాశం ఉంది. ఇక కంటోన్మెంట్ లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత సాయన్న కుమార్తె లాసేనంత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెలవారిలో ఉన్నారు. అయితే ఆ సానుభూతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూతురు గద్దర్ సాయన్న కూతురికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య ప్రచారంలో దూసిపోయారు. యాకుత్పుర దాదాపు వీరంతా కూడా ఎంఐఎం ఎక్కువగా కోరుతున్న ప్రాంతాలు. ఎమ్మెల్యే శాసకాలు చార్మినార్ ఎమ్మెల్యే ముమ్తాజ్ అహ్మద్ ఖాన్ మారుస్తారని వాహనప్పటికీ మిగతా స్థానంలో సిట్టింగ్ కేటాయించాలని తెలిసింది. ఎర్రగొండ నియోజకవర్గంలో మరోసారి గెలుపుబాటు ఎదురవుతున్న ధీమాతో అభివృద్ధిలో ఉన్నాడు. సో ఇలా గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే మేడ్చల్లో అలాంటి పరిస్థితి ఉంది, ఉప్పల్లో అలాంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరమే. ఇటు ఎల్బీ నగర్ అలాంటి పరిస్థితి ఉంది. ఇక మహేశ్వరంలో కూడా బీజేపీ ఎక్కువగా అవకాశాలు పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పరిస్థితి లాగుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ లో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇక ఇవి ఇప్పటి వరకు నా బిగ్ ఫైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.